లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని రేషన్ బియ్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ ఇటు విస్తుబోయే విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకేమో మాయమైన బియ్యం బస్తాలు ఒక లెక్కగా కనిపిస్తే నెల తిరిగేసరికి ఆ లెక్క ఇప్పుడు డబుల్ అయిపోయింది. తాజాగా పూర్తయిన విచారణలో పేర్ని నాని కుటుంబ గోదాముల్లో మాయమైన బియ్యం బస్తాల లెక్కలతో అధికారులు ఆశ్చర్యపోతున్నారట. మొత్తం లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజుల సమయం పట్టిందంటే ఏ స్థాయిలో అక్కడ స్కామ్ జరిగిందో అర్థమవుతుంది. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన మచిలీపట్నం గోడౌన్లో మాయమైన రేషన్ బియ్యం బస్తాల లెక్క తేలింది. మొదట్లో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట నిర్మించిన గోడౌన్ నుంచి 3,708 బస్తాల రేషన్ బియ్యం మాయమైందన్నారు. తరువాత 10 రోజులకు 4,840 బస్తాలు మాయమయ్యాయని అధికారులు ప్రకటించారు. నెల గడిచేసరికి ఆ లెక్క ఏకంగా 7,577 బస్తాలుగా తేలి అధికారులకే షాక్ ఇచ్చిందట. ఆ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టిందంటే పేర్ని నాని ఏ స్థాయిలో కుంభకోణం నడిపించారో అర్థమవుతుంది. తమ గోడౌన్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబ సభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం లెక్కలు తేల్చడానికి సరిగ్గా నెల రోజులు పట్టింది. బియ్యం మాయం ఘటనపై పోలీసులు ఈ నెల 10న కేసు పెట్టారు. అంటే 2.5 వారాలు గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. పైగా పోలీస్ అధికారులే పేర్ని నాని కుటుంబం పారిపోయే అవకాశమిచ్చింది. ఎక్కడున్నారో తెలియని పేర్ని నాని, ఆయన కొడుకు పేర్ని కిట్టు, భార్య జయసుధలు ఎంచక్కా కోర్టులో పిటిషన్లు వేస్తూ బెయిల్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన మాజీ పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడిన మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రి కొల్లు రవీంద్ర, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తోన్న తీరుపైన కూటమి కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి రేషన్ బియ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికార కూటమి నుంచి ధీటుగా ప్రతిస్పందన రావట్లేదన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందాపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన ఘటన మరచిపోకముందే తమ గోడౌన్లో 187 టన్నుల బియ్యం తగ్గాయని, అందుకు సంబంధించిన లెక్కలెంతో చెప్తే చెల్లిస్తామని గోడౌన్ యజమాని పేర్ని నాని భార్య పేర్ని జయసుధ కృష్ణా జిల్లా జేసీ గీతాంజలి శర్మకు లేఖ రాసి పెనాల్టీ చెల్లించారు. 2 విడతలుగా ₹1,50,00,000 పెనాల్టీ చెల్లించిన పేర్ని నాని కుటుంబం చేసిన తప్పును ఒప్పుకున్నట్లయింది. అయినా వారిపై చర్యలు లేవు. మచిలీపట్నంలో పేర్ని నాని రాజకీయ ప్రత్యర్థి అయిన మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ఆయన్ను వదిలిపెట్టేది లేదని స్టేట్మెంట్లిస్తున్నారు. అక్కడ బియ్యం తక్కువ ఉంది, మేము డబ్బులు కడతామని చెప్పి ఒక లెటర్ రాస్తారు. అంటే దొంగతనం చేసి ఆ డబ్బులు కట్టేస్తామంటే దొర అయిపోతారా? ఇవాళ ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని చేసి 5 సంవత్సరాల పాటు దోచుకుని ఇప్పుడు తప్పించుకు తిరిగే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసు కూడా చాలా సీరియస్గా దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అందుట్లో పనిచేసే సిబ్బందిని కూడా ఇవాళ మాయం చేశారు. అక్కడ పనిచేస్తున్నటువంటి మేనేజర్ అడ్రస్ లేడు, ఫోన్లు ఆఫ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళని కాపాడే ప్రయత్నం, వాళ్ళ సమాచారం ఇవ్వండి అని చెప్పి బంధువులు తీసుకొస్తే వాళ్ళని బెదిరించి తీసుకెళ్ళిపోయే పరిస్థితి పోలీసుని. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంస్కృతి. ఇవాళ అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. మేము చాలా క్లియర్గా చెప్పాం మొట్టమొదటి. పోలీసుల నోటీసులపై పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు పేర్ని నాని భార్య జయసుధపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆమె కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
15 రోజులుగా పేర్ని నాని భార్య జయసుధ అజ్ఞాతంలోనే ఉన్నారు. కేసు దర్యాప్తుకు సహకరించాల్సిందిగా తాజాగా పోలీసులు నోటీసులిచ్చారు. అయితే మచిలీపట్నంలోని మాజీ మంత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వచ్చారు. అయితే ఈ తతంగం నడుస్తుండగానే పేర్ని నాని తన నివాసంలో ప్రత్యక్షమవటం చర్చనీయాంశంగా మారింది. పెనాల్టీ కట్టేయటంతో ఇక కేసు నుంచి బయటపడొచ్చన్న ధీమాతోని ఆయన బయటకొచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే పేర్ని నానిని వదిలిపెట్టమంటూ మంత్రి కొల్లు రవీంద్ర మంత్రిగా ఉండి కూడా ఆయన బయటకొచ్చినప్పుడు అరెస్టు చేయించకపోవటం విమర్శల పాలవుతోంది. మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలతో కూడా ఆయన నివాసంలోనే మీటింగ్ పెట్టారు. అంటే వచ్చి మళ్ళీ వెంటనే మాయమైపోయాడు. ఉండొచ్చు కదా, అంత దమ్ము అతను తప్పు చేయనప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. ఇవాళ ఎందుకు పారిపోయాడు? ఆయన ఊరు వదిలిపెట్టి. ఆయన లేడు, కొడుకు లేడు, ఇంకా భార్య అయితే సరే. ఇవాళ మీరు ప్రజలకు సంబంధించిన పేద ప్రజలకు సంబంధించినటువంటి బియ్యాన్ని మాది బాధ్యత అని చెప్పి మీరు సంతకాలు పెట్టించి అగ్రిమెంట్లు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్ల ప్రకారం మీకు బాధ్యత ఉంటుంది. సమాధానం చెప్పాలి కదా. ఇవాళ పోలీసు విచారణ పిలిపిస్తే ఎందుకు రాలేదు? ఇవాళ ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఏది కూడా వదలదు, వెంటాడుతుంది. కర్మఫలాన్ని ఎవరు తప్పించలేరు. ఎవరిని ఎన్ని బాధలు పెట్టారో, ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో, సంబంధం లేని వ్యక్తులను ఏ రకంగా హింసించారో ఖచ్చితంగా ఆ కర్మఫలం వెంటాడుతూ ఈయన ఎక్కడున్నా సరే తప్పకుండా దొరికి తీరుతారు. గోడౌన్లలో బియ్యం మాయమైన విషయం తెలియగానే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ఉన్నత స్థాయి ఆదేశాల కోసం ఎదురు చూస్తూ మిన్నకుండిపోయింది. కృష్ణా జిల్లాకు చెందిన కూటమి నేతలతో పేర్ని నానికి ఉన్న స్నేహ వ్యాపార సంబంధాలు కేసు సాగదీతకు కారణమన్న వాదన వినిపిస్తోంది. పేర్ని కుటుంబ సభ్యులు లేఖ రాసిన వారం తరువాత అంటే డిసెంబర్ 4న అధికారులు గోదామును తనిఖీ చేశారు. 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోగా పేర్ని నాని కుటుంబం పారిపోయింది. అరెస్టులో జాప్యంపై కూటమి శ్రేణుల విమర్శలతో తూతు మంత్రంగానే చర్యలు మొదలయ్యాయి. రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో దాని విలువను లెక్కగట్టి జరిమానా సహా బాధ్యుల నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఆ లెక్కన పేర్ని నాని కుటుంబం మరో 1.5 కోటికు పైగానే పెనాల్టీ చెల్లించాలి. అయితే మాయమైన రేషన్ బియ్యం ఎక్కడికి చేరిందనేది పోలీసులు తేల్చడం లేదు. ఎప్పుడు ఎక్కడికి తరలించారు, ఈ రేషన్ మాఫియాను నడిపించేదెవరు అనేది తేలాల్సి ఉంది. అయితే పోలీసులు పౌర సరఫరాల శాఖ అధికారుల తీరు చూస్తుంటే ఇవన్నీ పట్టించుకుంటున్నట్లే లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పేర్ని నాని లెక్కలు తేలుస్తుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.